ఆ టైంలో ఆమె ఫోటో చూసుకొని ఆ ముద్దు పెట్టుకోవడం, నన్ను పిలుస్తుంది, రమ్మంటుంది, సో నేను వెళ్ళిపోవాలంటున్నా అని చెప్పేసి కూడా చెప్పాను. ఇంటర్వ్యూ ముందుకు అదే చెప్పిండు, ఇంటర్వ్యూ కాకముందు కూడా 20 minutes అదే చెప్పిండు. నాకు అసలు అర్థం కాలే. అంటే అసలు ఈయన బిహేవియర్ ఎందుకు ఇట్లా అయింది, వీళ్ళది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి నేను ఎంత ట్రై చేసినా నాకైతే చెప్పలేదు తను. ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలిసింది, మీరు పైన ఉన్నారని చెప్పేసి. మీరు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు నేను పైనే ఉన్నాను. యాక్చువల్గా నాకు తెలియదు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారన్న సంగతి. లేదు, ఒకవేళ నాకు తెలుసుంటే నేను ఆన్ స్పాట్ వచ్చేదాన్ని ఆ టైంకి. బట్ నాకు తెలియకుండా ఫ్రెండ్స్ కవర్ చేశారనమాట. సో దానివల్ల నాకు ఛాన్స్ రాలేదు. చందును ఫ్రెండ్సే ఆల్మోస్ట్ ఎప్పుడు కాపాడుకుంటూనే వస్తారు, అందులో నేను కూడా ఒకదాన్ని అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ తన లైఫ్ అంటే చెప్పాలంటే ఫ్రెండ్సే. ఫ్యామిలీ ప్రయారిటీ అన్నది చాలా సెకండ్ అని చెప్పచ్చు, థర్డ్ అని కూడా చెప్పచ్చు. సెకండ్ లెవెల్ వాళ్ళు థర్డ్ లెవెల్ అని చెప్పచ్చు. డే 1 నుంచి ఫ్రెండ్స్కి ఇచ్చిన ప్రయారిటీ, ఫ్రెండ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఎప్పుడు ఇవ్వలేదు. అంటే మా మ్యారేజ్ కాకముందు ఉన్న ప్రయారిటీస్ లెవెల్స్ వేరు, ఆ ఇంట్రెస్ట్ వేరు. తర్వాత బాబు పుట్టాక ఆ ప్రయారిటీస్ అండ్ ఇంట్రెస్ట్ లెవెల్స్ చాలా డిఫర్ అయ్యాయి. మేబీ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవచ్చు, లేకపోతే వేరే బయట సిచ్యువేషన్స్ ఏమన్నా ఉండొచ్చు, అంతే.